ఏపీ వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు 2-3 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న సమగ్ర శిక్ష 108, 104 ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు జీతాలు అందక సతమతమవుతున్నారు. విద్యాశాఖలో కీలకమైన రాష్ట్ర సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి 2 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేధిస్తోంది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వీరికి కూడా ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇచ్చేలా సమగ్ర శిక్ష ఎస్పీడీ చర్యలు తీసుకుని సంబంధిత ఫైలును ప్రభుత్వానికి పంపించారు. ఇది జరిగి 3 నెలలు కావస్తున్నా సర్కారు నుంచి సానుకూల స్పందన రాలేదు. సమగ్ర శిక్ష ద్వారా నిర్వహిస్తున్న విద్యా సంబంధ కార్యకలాపాల కోసం ఓటాన్ అకౌంట్ నుంచి 413 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం గత నెలలో జీవో విడుదల చేసింది. కానీ ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. సిఆర్ఎంటీలు, కేజీబీవీ టీచర్లతో పాటు ఎంఈఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ ఇన్స్ట్రక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, అకౌంటెంట్లు, పీఈటీలు, ఉపాధ్యాయ శిక్షణ సిబ్బంది, మధ్యాహ్న భోజన వంటవారు, నైట్ వాచ్మెన్లు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో టీచర్లు, పీజీటీలు, క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్లు తదితర 25,000 మంది జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి నెలవారీ వేతనాలు 6,500 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల వేతనాలు అందక 108, 104 సిబ్బంది కూడా నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్లు 768, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు 936 ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 104, 108లలో 6,500 మంది డ్రైవర్లు, ఈఎంటీ, డీఈఓలు సేవలు అందిస్తున్నారు. 108 పైలట్, ఈఎంటీలకు నెలకు 18,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు, 104 ఎంఎంయూ డ్రైవర్, డీఈఓలకు 15,000 రూపాయల నుంచి 27,000 వరకు వేతనాలు ఉన్నాయి. వీరికి 108, 104 నిర్వహణ సంస్థ అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల వేతనాలు ఇంకా వీరికి అందలేదు. కాగా ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ లో పనిచేసే చిరుద్యోగుల జీతాల బకాయిల కోసం మరో విడత మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. గత నెల 13న కూడా వీరు ఆందోళన చేపట్టారు. ఓవైపు జూలై నుంచి జీతాలు రావడం లేదని, మరోవైపు రాజకీయ ఒత్తిళ్లతో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని యూనియన్ నేతలు పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందజేశారు. ప్రతి నెల జీతం వస్తేనే తమ కుటుంబాలు గడుస్తాయని, ఇంటి అద్దె, కుటుంబ అవసరాలకు డబ్బులు లేక అగచాట్లు పడుతున్నామని చెబుతున్నారు చిరుద్యోగులు.